ద రికార్డ్. సుపుత్రుడు పుట్టినప్పుడు కాదు, అతని అంతా గుర్తించి పొగిడినప్పుడే ఏ తండ్రికైనా పుత్రోత్సాహం ఉంటుందనే సామెత ఉండనే ఉంది. కొందరు నాయకుల సుపుత్రులు కూడా జనం నోళ్లలో నానుతున్నారు. కానీ తండ్రులకు మాత్రం ఉత్సాహం లేదు, టెన్షన్ తప్ప. తండ్రులు సంజాయిషీలు చెప్పుకునే పరిస్థితి కల్పిస్తున్నారా పుత్రరత్నాలు? మొన్న కాంగ్రెస్ మాజీ మంత్రి తనయుడు, ఇప్పుడు టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ కుమారుడు, ఇద్దరూ సేమ్ టు సేమ్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చర్చ ఈ రెండు కేసుల మీదే. ఒకటి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ కేసు, మరొకటి ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జి రామ్మోహన్ గౌడ్ సుపుత్రుడి నిర్వాకంతో నమోదైన కేసు. తండ్రులు రాజకీయంగా బలపడి 2019 ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటుంటే కొడుకులు కొంప కొల్లేరు చేసేలా ఉన్నారు. ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జి రామ్మోహన్ గౌడ్ ని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. రాజకీయంగా అధికార పార్టీలో ఉన్న నాయకుడు కావడంతో ఫోకస్ అంతా అలా ఉండిపోయింది. పార్టీలోనే కొన్ని ఇబ్బందులతో ఉక్కిరివిక్కిరవుతున్న రామ్మోహన్ ని టోల్గేట్ దగ్గర వీరంగంతో ఆయన సుపుత్రుడు మనీష్ ఇంకాస్త రోడ్డు మీదకి లాగాడని చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నంలో వ్యవహారం అడ్డం తిరిగి రచ్చకెక్కారు. ఆ తర్వాత తన పరిధిలోని కార్పొరేటర్లు బిల్డర్లతో సమావేశమై వివాదంలో చిక్కుకుని ఎలాగో అలా బయటపడ్డారు. ఇప్పుడు తాజాగా కొడుకు మనీష్ గౌడ్ తన స్నేహితులతో కలిసి టోల్గేట్ దగ్గర వీరంగం సృష్టించడంతో మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. కడతాల్ టోల్గేట్ దగ్గర టోల్ ఫ్రీ చెల్లించకుండా అక్కడి సిబ్బందిపై మనీష్ తన మిత్రులతో కలిసి కత్తులతో దాడి చేయడంతో వ్యవహారం సీరియస్ అయింది. టోల్గేట్ దగ్గర జరిగిన ఘటనలో రామ్మోహన్ గౌడ్ కుమారుడు మనీష్ సహా 6 మీద ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. గడిచిన కొంతకాలంగా పార్టీ నాయకులతో సఖ్యంగా ఉంటూ తన మీద కొందరుకున్న వ్యతిరేకతను దూరం చేసుకునే ప్రయత్నంలో ఉన్న రామ్మోహన్ గౌడ్ తన ఇంట్లోంచే ఇలాంటి సమస్య ఎదురవుతుందని ఏమాత్రం ఊహించలేదంటున్నారు. వచ్చే ఎన్నికల కల్లా రాజకీయంగా బలపడాలనుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సమయంలో కొడుకు రూపంలో మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. రాజకీయాలన్నాక అభిప్రాయ భేదాలు, సమస్యలు, ఆధిపత్య పోరు సహజమే. కానీ నాయకుడి పుత్రరత్నం ఫ్రెండ్స్ ని వెంటేసుకుని కత్తులతో దాడులకు దిగటంతో ఈ విషయాన్ని అధినాయకత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. కడతాల్ టోల్గేట్ సంఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. నిందితులపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారం తీవ్రతను తగ్గించేలా రామ్మోహన్ గౌడ్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే పార్టీ బలపడుతున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవటం రామ్మోహన్ గౌడ్ కి కొంత ఇబ్బందికరమేనంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇక విక్రమ్ గౌడ్ వ్యవహారం మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కి తలనొప్పులు తెచ్చిపెట్టింది. 10 ఏళ్లు మంత్రిగా ఉన్నా ఏ రోజు రాజకీయంగా కానీ ఇతర విషయాల్లో కానీ వివాదాలు కొని తెచ్చుకోలేదు ముఖేష్. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతగా కొనసాగుతూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న ముఖేష్ గౌడ్ కొడుకు వ్యవహారంతో షాక్ తిన్నారు. విక్రమ్ గౌడ్ కాల్పుల సంఘటనలో నిజాలు బయటికి రావడంతో కుటుంబ పరువు బజార్న పడ్డట్లయింది. తండ్రి గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాలు చక్కబెట్టుకుంటే తనకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు సుపారీ గ్యాంగ్ తో తన మీద దాడికి తానే స్కెచ్ చేసుకున్నాడు విక్రమ్ గౌడ్. గడిచిన 4 రోజులుగా కాల్పుల కేసు గురించే జరుగుతున్న చర్చ చివరికి అరెస్టుల దాకా వెళ్లబోతోంది. రాజకీయంగా ఎదగాల్సిన రామ్మోహన్ కొడుకు వ్యవహారంతో తలదించుకోవాల్సి వస్తే ఇటు రాజకీయంగా తనకంటూ ఓ స్థానానికి ఎదిగిన ముఖేష్ గౌడ్ పరువు బజార్న పడేలా చేశాడు వారసుడు.